హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం పూజ కోసమని నేను అన్నీ రెడీ చేసుకున్నాను. అమ్మవారికి అభిషేకం చేసుకోవాలని, ఇంకా దానికోసమని ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసుకొని పొయ్యి కడుక్కొని ఇంకా బొట్లు పెట్టుకొని ఇలా నీట్గా పెట్టుకుంటానండి. మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా వైట్ బాత్ చేసి పాలు వేడి చేసుకుంటాను ముందుగా. తర్వాత అమ్మవారికి ప్రసాదం రెడీ చేస్తున్నాను. ఇంకా గడప పూజ కూడా చేసుకున్నానండి. ఇట్లా పూలతో కుంకుమలు పసుపులతో అలంకరణ చేసుకొని అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను. ఇంకా వాకిట్లో ఇట్లా ముగ్గులు కూడా పెట్టుకున్నాను. ఇంకా ముగ్గులతో పసుపు కుంకుమలతో నేను అలంకరణ చేసుకున్నానండి. ఇప్పుడైతే తులసమ్మ ముందు కుబేర ముగ్గు వేసుకొని ఉసిరి చెట్టు ముందు కూడా ముగ్గులు వేసుకున్నాను. ఇంకా ఇంటి ముందు చెట్టుకు కొన్ని పూలు ఉన్నాయని కొన్ని పూలు కోసుకుంటున్నా. ఇప్పుడైతే చక్రం మల్లె పూలు ఎండాకాలం కాబట్టి ఎక్కువ పూలు పూయట్లేదు. ఇంకా కొన్ని వర్షాలు పడితే పూస్తాయండి. ఇంకా సమ్మర్ కాబట్టి పూలు ఎక్కువ రావట్లేదండి మార్కెట్లో కూడా. నిన్ననే తీసుకొచ్చిన పూలని ఇవాళ నేను కొన్ని స్టోర్ చేసుకున్నాను. అవి పూజ కోసం అని ఇప్పుడు వాడుకుంటానండి. ఇంకా నేనైతే అమ్మవారికి ప్రసాదం రెడీ చేసుకున్నాను. ముందుగా ప్రసాదం సిద్ధం చేసుకొని నేను పూజ స్టార్ట్ చేస్తానండి. ముందైతే నేను కామాక్షి అమ్మవారిని ఇట్లా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకున్నా. ఇంకా దీపం కూడా వెలిగించుకున్నా. ఇంకా అన్ని దీపాలను కూడా వెలిగించుకొని ఇప్పుడైతే కుబేర కుంచంలో డబ్బులు మార్చుకుంటున్నానండి. నేను ప్రతి శుక్రవారం ఇట్లా డబ్బులు మార్చుకుంటాను. ఇప్పుడైతే అమ్మవారి అభిషేకం కోసమని ఇక్కడ నేను 5 రకాల జలాలను అయితే రెడీ చేసుకున్నానండి. గంగ నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, ఇంకా ఆవు పాలండి. ఇక్కడ 5 రకాల జలాలు నేను రెడీ చేసుకున్నాను. ఇంకా మొన్న బాసరలో తీసుకొచ్చిన అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం చేసుకుంటానండి. సరస్వతీదేవికి ముందుగా అయితే శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ గంధం నీళ్ళు పోస్తున్నానండి. గంధం వాటర్ తోటి నా దగ్గర ఉన్న ముగ్గురు అమ్మవార్లది కాయిన్ కూడా ఉందండి. ఒకసారి అక్షయ తృతీయకు తీసుకున్నాను. అది కూడా పెట్టుకొని ఇప్పుడు నేనైతే అభిషేకం చేసుకుంటున్నాను. ముగ్గురు అమ్మవార్లకు కూడా అభిషేకం చేసినట్టు అవుతుందని. ఇంకా తర్వాత నేను కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేశాను. తర్వాత ఇంకా పసుపు జలంతో కూడా అభిషేకం చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం చేస్తుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుందండి. తర్వాత నేను ఇంకా ఇక్కడనైతే పాలతోటి అభిషేకం చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు అంటేనే పాల సముద్రం నుండి వచ్చిన అమ్మవారు కాబట్టి పాలతోటి ఒక్కసారైనా ఇట్లా అభిషేకం చేయాలండి నీళ్ళకి. తర్వాత పుష్పములతోటి తర్వాత ఇంకా శుద్ధ జలంతో అభిషేకం అయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ సరస్వతి అమ్మవారికి కూడా అభిషేకం చేసుకుంటున్నాను పంచజలాలతోటి. బాసరలో తీసుకొచ్చిన విగ్రహం అండి ఇది. కానీ ఆ రోజు నుండి నేను పెట్టుకోలేదు, శుక్రవారం పెట్టుకుందామని. అందుకే ఈరోజు అమ్మవారికి కూడా అభిషేకం చేసుకొని ఇంకా పెట్టుకుంటున్నానండి. ఎప్పటి నుండో సరస్వతి అమ్మ విగ్రహం కొనాలనుకున్నాను, కానీ ఇంకా అక్కడే తీసుకోవాలని అక్కడికి పోయినప్పుడే తీసుకుంటాను. ఇంకా నేను అక్కడనే తీసుకున్నా. ఇప్పుడైతే పాలతోటి అభిషేకం చేస్తున్నానండి అమ్మవారికి. తర్వాత ఇంకా శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసుకోవాలి. కొంచెంగా పుష్పములతోటి కూడా అభిషేకం చేస్తున్నాను. ఎంత అభిషేకాలు చేసుకుంటే అంత మనసు హాయిగా అనిపిస్తుందండి. నాకైతే పూజలు చేసుకున్నాడు అంటే మహా ఇష్టం. ఇక్కడనైతే నేను ఇంకా పూలతో అభిషేకం చేస్తున్నాను. తర్వాత ఇంకా శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని ఏదన్నా నీట్గా ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోవాలండి విగ్రహాలను. తుడుచుకున్న తర్వాత ఇక్కడనైతే నేను పసుపు కుంకుమలతో మంచిగా అలంకరణ చేసుకున్నాను. బొట్లు పెట్టి గంధము పసుపు కుంకుమ అలంకరణ చేసి మళ్ళీ పీఠం అంతా క్లీన్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇక్కడ పీఠం పైన పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే గాజులు వేస్తున్నాను, చిన్న గాజులు, చిట్టి గాజులు వేసుకొని ఇంకా వస్త్రము నల్ల పూసల దండ అన్నీ వేసి అలంకరణ చేశానండి. ఇక్కడనైతే పువ్వులతో అలంకరణ చేస్తున్న చక్రం మల్లె పువ్వులతోటి. ఇప్పుడైతే నేను గులాబీ లిల్లీ అన్ని పూలతో ఇక్కడ ఉన్న అమ్మవార్లందరినీ అలంకరణ చేసుకున్నా. అమ్మవార్లను అయ్యవార్లను అందరినీ. మా ఇంటి దైవం కొమరెల్లి మల్లికార్జున్ని కూడా అలంకరణ చేసుకున్నానండి. ఇంకా నేనైతే గులాబీలు తులసి దళాలు అన్ని పూలతోటి అభిషేకం చేసిన తర్వాత
అంతా అలంకరణ చేసుకుంటున్నానండి. ఇక్కడనైతే గులాబీ పూలతో అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం అయిన తర్వాత అలంకరణ చేస్తున్నాను. ఇక్కడనైతే ముగ్గురు అమ్మవార్లకు ఆయన కూడా పెట్టుకొని ఇట్లా పూలు పెట్టుకుంటున్నారు రోజు. ఇప్పుడైతే ఇక్కడ నేను గులాబీ పూలతోటి ముగ్గురు అమ్మవార్లను పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇలా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి పువ్వులతో, తులసి దళాలతో. ఇప్పుడు దీపం వెలిగించుకొని దీపంకు పసుపు, కుంకుమ, అక్షంతలతోటి అలంకరణ చేసుకున్నానండి. దీపం వెలిగించాక పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలండి. ఇంకా నేనైతే ఇలా అమ్మవార్లకు ఈ పూలు అన్నిటితోటి అలంకరణ చేసుకున్నాను. నేనైతే ప్రతి శుక్రవారం ఇలానే పూజ చేసుకుంటానండి. మంగళవారం కూడా ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అన్నీ చేసుకుంటాను. ఇప్పుడైతే సరస్వతి అమ్మవారిని కూడా అలంకరణ చేసుకున్నానండి కుంకుమతో. ఇట్లా పూలతో, లిల్లీ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇట్లా లిల్లీ పూలు, గులాబీ, చక్రమల్లెలతో అభిషేకం చేసుకున్నా. ఇప్పుడైతే అమ్మవారికి ఇంకా తాంబూలం ఇచ్చుకున్నానండి. తాంబూలం ఇచ్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోయినట్టేనండి. ఇక్కడ నా అమ్మవారికి అర్చన చేసుకుందామని అక్షంతలతోటి అర్చన చేస్తున్నానండి. అర్చన చేసుకున్నాక ఇంకా నేనైతే ధూపం ఇచ్చుకుంటాను. ఇప్పుడైతే అర్చన కోసం అని నేను అక్షంతలు తీసుకున్నాను. అర్చన, అష్టోత్తరాలు, ఇంకా కుంకుమ పూజ ఇవన్నీ చేసుకుంటున్నానండి ప్రతి శుక్రవారం. అందుకోసమని నేను ఎక్కువనే మార్నింగే లేస్తానండి. 4కు అట్లా లేచి అంత పనులు ముగించుకొని పూజ కోసమే ఎక్కువ టైం కేటాయిస్తాను అండి. ఆ రోజైతే నేను శుక్రవారం ఎప్పుడైతే ఇక్కడ నేను కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి పాలు, ఇంకా పెసరపప్పు పాయసం, అల్ల నేరేడు పండ్లు అయితే అమ్మవారికి ఇష్టం అండి. ఇంకా అల్ల నేరేడు పండ్లు నిన్న తీసుకొచ్చారు. అందుకే నేను ఇంకా పూజ కోసమనే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి, అన్నపూర్ణ అమ్మవారికి అయితే నేను సపరేట్గా ప్రసాదం పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు అయితే పూజ ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఫ్రైడే కాబట్టి మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజుకైతే ఈ వ్లాగ్ ఇంతేనండి. థ్యాంక్ యూ.